ముఖ్యంగా నాడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ వారసుడు జగన్ వద్దనుకున్నారు. కానీ వాళ్ళ షర్మిలను కావాలని షర్మిల కోసం వెంపర్లాడుతున్నారు. అప్పుడు ఎందుకు కొడుకు వద్దు, ఇప్పుడు బిడ్డ ఎందుకు ముద్దు? ఆ రోజు అధికారంలో ఉన్నారు, ఈరోజు అధికారంలో లేరు. అధికారంలో ఉన్న సమయంలో వాస్తవిక పరిస్థితుల్ని, గ్రౌండ్ సిచ్యువేషన్ను పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఇప్పుడు మొత్తం దెబ్బతిన్న తర్వాత దివాలా తీసిన పరిస్థితుల్లో రాజకీయంగా ఉన్న సమయంలో ఇప్పుడు షర్మిల పార్టీని కాపాడగలుగుతుందన్న నమ్మకం, ఆశ. కాంగ్రెస్ పార్టీ ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో బలమైన నేతలకు క్షేత్రస్థాయిలో ఉండే బలాన్ని అంచనా వేయడంలో దెబ్బతిని ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా, ఓ వ్యాపార సంస్థ అయినా తన సమర్థుడైన వ్యక్తిని గుర్తించడంలోనే ఆ సంస్థ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. అంటే పార్టీలోనైనా, అది ఈవెన్ ఒక కార్పొరేట్ కంపెనీలోనైనా నీకు మంచి మేనేజర్లు ఎవరు, మంచి ఉద్యోగులు ఎవరు, మంచి మ్యాన్ పవర్ ఎవరు అని కనుక మేనేజ్మెంట్ సరిగా గుర్తించి ప్రోత్సహించగలిగితే ఆ కంపెనీ లాభాల్లో ఉంటుంది. కానీ అలా కాకపోయి టాలెంటెడ్ మ్యాన్ పవర్ అందరినీ వదులుకున్నారనుకోండి, ఆ కంపెనీ దెబ్బతీయడం ఖాయం. అలాగే ఒక రాజకీయ పార్టీ కూడా లీడర్షిప్ను గ్రూమ్ చేయడంలో, లీడర్షిప్ను ఐడెంటిఫై చేయడంలో, లీడర్షిప్ను గుర్తించి ఎంకరేజ్ చేయడంలోనే రాజకీయంగా ఆ పార్టీ సామర్థ్యం ఉంటుంది. ఇప్పుడు మీకు భారతీయ జనతా పార్టీ తీసుకుంటే నరేంద్ర మోడీ ఎవరు? ఒక ఆర్గనైజింగ్ సెక్రటరీగా భారతీయ జనతా పార్టీ పనిచేసిన నాయకుడు. అక్కడి నుంచి ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పుడు మోడీ ఏం పెద్ద నాయకుడు కాదు. కేశుభాయ్ పటేల్ లాంటి బలమైన నాయకుల్ని పక్కకు పెట్టి భారతీయ జనతా పార్టీ మోడీని ఎంచుకుంది. ఆ గుర్తింపు అంటే మోడీనిలో ఉన్నటువంటి ఎబిలిటీస్, ఆ పార్టీకి ఉపయోగపడే ఎబిలిటీస్ను పార్టీ గుర్తించగలిగింది కనుక ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి అభ్యర్థిని ఎంచుకోవాలన్నప్పుడు అద్వానీ లాంటి బలమైన నాయకులు ముందున్నా కూడా బీజేపీ ఆర్గనైజేషన్ మోడీని పికప్ చేసింది. మోడీని పికప్ చేయడం వల్ల ఆ పార్టీకి ఎంత లాభమైంది ఇప్పుడు అర్థమవుతుంది. 2014లో 2019లో మనకు క్లియర్గా అనేక సర్వేలు చెప్తున్నాయి. బీజేపీకి సాంప్రదాయకంగా ఓటు వేసేవారే కాక మోడీ కోసం ఓటు వేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు సిఎస్డిఎస్ లోక్నీతి పోస్ట్ పోల్ సర్వే ప్రకారం మోర్ దెన్ 1/3 ఆఫ్ ఓటర్స్ ఇన్ 2019 బీజేపీకి ఓటు వేసిన వాళ్ళలో 3వ వంతు ఓటర్లు మోడీని చూసి ఓటేశారు. అందువల్ల ఒక నాయకుడిని గుర్తిస్తే ఏ రకమైనటువంటి ప్రయోజనము ఆ పార్టీకి ఉంటుంది అన్నదానికి ఒక మొదటి ఉదాహరణ. రెండో ఉదాహరణ అమిత్ షా ఎవరు? గుజరాత్లో ఒక మంత్రి. సో ఆ స్థాయిలో నాయకుడిని పార్టీ జనరల్ సెక్రటరీగా చేసి ఉత్తరప్రదేశ్కు బాధ్యతలు ఇచ్చారు. ఆయన సామర్థ్యాన్ని గుర్తించి బాధ్యతలు ఇచ్చిన తర్వాత యూపీలో ఆయన అత్యధిక సీట్లు బీజేపీ గెలిపించి పెట్టాడు. తర్వాత ఇలా బీజేపీ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదగడంలో అమిత్ షా పాత్ర మామూలు పాత్ర కాదు. సో ఇలా మనకు ఉదాహరణలు చాలా కనబడతాయి. ఒక నాయకుని గుర్తించి ఆ నాయకుని కనుక సరైనటువంటి బాధ్యతలు ఇవ్వగలిగితే ఆ పార్టీ లాభపడుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే ఈ కోటరీ కల్చర్ మొదటి నుంచి హైకమాండ్కు దగ్గరగా ఉన్న కొద్దిమంది, ఇక్కడ గల్లీలో బలం లేకపోయినా, క్షేత్రస్థాయిలో వారికి ఏమీ లేకపోయినా, హైదరాబాద్లో కార్పొరేటర్ కూడా గెలవడం కష్టం, తెలంగాణలో ఒక మండల ప్రెసిడెంట్ గారు గెలవడం కష్టం ఉన్న నాయకులు కూడా ఢిల్లీలో వచ్చే వరకు హైకమాండ్లో చాలా పాపులర్ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ మాటలన్నీ వింటూ ఉంటారు. అలా జరిగినటువంటి అనేక పొరపాట్లు మనకు కాంగ్రెస్ పార్టీలో కనబడతాయి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని కోల్పోయారు. ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి ఏంటడా? అడ్రస్ లేకుండా ఉన్నది. మమతా బెనర్జీ యూత్ కాంగ్రెస్ నాయకురాలు, రాజీవ్ గాంధీ వీర విధేయురాలు. అలాంటి మమతా బెనర్జీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని లేకుండా బెంగాల్లో చేయడమే కాదు, దేశంలో కాంగ్రెస్ పార్టీకి పోటీగా నేనే ప్రధానమంత్రి అంటూ ముందుకు రాగలుగుతుంది. మీకు అందువల్ల పశ్చిమ బెంగాల్కు ఉదాహరణ, మీకు ఇవాళ ఆంధ్రప్రదేశ్కు ఉదాహరణ. ఇలా మనకు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కనబడుతుంది. శరద్ పవార్ ఉదాహరణ, బలమైన మరాఠా నాయకుడు. ఆయనకున్న సామర్థ్యం, పార్టీలో ఆయన అధ్యక్ష పదవి కోరుకున్నాడు. పార్టీకి ఉన్న స్ట్రక్చర్ వారసత్వ స్ట్రక్చర్ కారణాన మెరిట్కు స్కోప్ లేకుండా పోయింది. శరద్ పవార్ను పార్టీ అఖిల భారత చేయలేకపోయారు. ఆయన బయటకు వచ్చారు, ఎన్సీపీ పెట్టారు,
ఇవాళ ఆయన ఏ స్థాయిలో మహారాష్ట్రలో కాదు దేశంలో ఒక బలమైన నాయకుడిగా ఉండగలిగాడు. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా రాజశేఖర్ రెడ్డి మరణానంతరము గ్రౌండ్ లెవెల్లో ఉన్న సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు ఎమ్మెల్యేలు అత్యధిక మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని క్లియర్గా సమర్థించారు. జగన్ను ముఖ్యమంత్రి చేయడం రైటా రాంగా, కాంగ్రెస్లో అంతకన్నా సీనియర్ లేరా, రాజశేఖర రెడ్డి కొడుకైనంత మాత్రాన చేయాలా, వారసత్వ రాజకీయాలు మంచివి కావు, ఇవన్నీ ఎవరైనా ఒప్పుకుంటాం. కానీ రియాలిటీ ఏంటి? మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి కోరుకున్నారు. మెజారిటీ కాంగ్రెస్ ఓటర్లు కూడా జగన్మోహన్ రెడ్డి కోరుకున్నారని తర్వాత పరిణామాలు రుజువు చేశాయి. ఎందుకంటే ఆయన రాజీనామా చేసి తన ఎమ్మెల్యేలు 12 మందో 13 మందితో ఉప ఎన్నికలకు వెళ్తే భారీ మెజార్టీ భారీ విజయాలు సాధించారు. కాంగ్రెస్ తెలుగుదేశం రెండు అడ్రస్ లేకుండా పోయాయి. అంటే 2012లోనే ఇది, నేను తర్వాత కూడా కాదు. అంటే క్లియర్గా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఓటర్లు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్న కాంగ్రెస్ నాయకత్వం కాదన్నది. సో కాంగ్రెస్ పార్టీ డెమోక్రటిక్గా ఉంటే ఎమ్మెల్యేలు ఎవరు కోరుకుంటున్నారో వాళ్ళని చేయాలి కదా. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎలా కాగలిగాడు, కర్ణాటకలో సిద్ధరామయ్య ఎలా కాగలిగాడు, కర్ణాటకలో మీకు డికే శివకుమార్ అధిష్టానానికి చాలా సన్నిహితం, సిద్ధరామయ్యతో పోలిస్తే ఎక్కువ సన్నిహితం. అలాగే సిద్ధరామయ్యతో పోలిస్తే మోర్ లాయల్ కాంగ్రెస్ మ్యాన్. ఇక్కడ సిద్ధరామయ్య జేడీఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చాడు, ఆల్రెడీ 2వసారి ముఖ్యమంత్రి. డికే శివకుమార్ అన్నీ తానే కాంగ్రెస్ పార్టీ విజయాన్ని రచించడంలో కీలక పాత్ర పోషించాడు. మొదటి నుంచి కాంగ్రెస్ మనిషి. తెలంగాణలో కూడా మీరు చూడండి, తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పికప్ చేసుకుంది నాయకులు. అంటే ఇదే కాంగ్రెస్ 6 తప్పులు చేసింది, ఈరోజు సరైన నాయకుల్ని గుర్తించగలుగుతుంది. జేడీఎస్ నుంచి వచ్చిన సిద్ధరామయ్యలో ఉన్న పొటెన్షియల్ని గుర్తించి ఆయనను ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ అవకాశం ఇవ్వడం కాంగ్రెస్కి ఎంత ప్రయోజనకరంగా మారిందో ఇవాళ కర్ణాటకలోనే చూస్తున్నాం మనం. ఎందుకంటే ఆయన వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడము, అహిందా కోalition అని అల్పసంఖ్యాక వర్గాలు, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈ సామాజిక కోalitionతో బీజేపీ లింగాయత్ ఓట్ బేస్ని ఎదుర్కోగలిగాడు. సో అందువల్ల ఒక బలమైన నాయకుడు ఆయన వేరే పార్టీ నుంచి వచ్చినా ఆయనలో ఉన్న పొటెన్షియల్ని కాంగ్రెస్ ప్రస్తుత నాయకత్వం గుర్తించగలిగింది. దానికి కాంగ్రెస్ పార్టీ రివార్డ్ అయింది 30 సీట్లతో. తెలంగాణలో ఆ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని సరిగా గుర్తించి కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కూర్చుండబెట్టారు. ఎంతమంది నాయకులు వ్యతిరేకించారో మనకు తెలుసు, ఎన్ని రకాలుగా వ్యతిరేకించారో తెలుసు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కనుక ఇప్పుడు అవి అప్రస్తుతంగా కనిపించవచ్చు. కానీ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసిన సమయంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది సీనియర్లు ఎన్ని మాట్లాడినారో మనకు తెలుసు. అయినా కాంగ్రెస్ అధిష్టానం గట్టిగా రేవంత్ వెనకాల నిలబడ్డది, ఆయనకే నాయకత్వం ఇచ్చింది. చివరకు ముఖ్యమంత్రి కూడా ఆయన ఎంచుకున్నది. చివరి నిమిషం వరకు మనకు అనుమానమే ఏమవుతుందా అని. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఆ పొరపాటు చేయలేదు. ఈసారి పొరపాటు చేస్తుంటే తెలంగాణలో కూడా అదే పరిస్థితి వచ్చేది. సో రేవంత్ రెడ్డి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి ఉంది అని గుర్తించింది. అందువల్ల ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి అనుకూలంగా చెప్పారు. ఆ మ్యాండేట్ కూడా రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి. అంటే రేవంత్కే ఓటు వేశారని అంటలేదు, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు, రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ఓటేశారు. అందువల్ల డెఫినెట్గా ఆ మ్యాండేట్ రేవంత్ రెడ్డికి కనుక అది కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించింది. అంటే నీకు ఎమ్మెల్యేలో ఉన్న అభిప్రాయాలైనా గౌరవించాలి, ప్రజల్లో ఉండేటువంటి అభిప్రాయాలు గౌరవించాలి. అయితే ప్రజల అభిప్రాయాలు ఏంటి? ఆ రోజు కూడా ఎలా తెలుస్తుంది సార్ జగన్మోహన్ రెడ్డి వైపే ప్రజలు ఉన్నారని అని ఎవరైనా అనొచ్చు. నిజమే, కాంగ్రెస్ హైకమాండ్కి అది తెలియకపోవచ్చు. వాస్తవంగా అది కూడా తెలియాలి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకి క్షేత్రస్థాయి వరకు గ్రామ స్థాయి వరకు పార్టీ యంత్రాంగం ఉంటుంది, ఆ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది. అప్పటికి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా గమనించలేకపోయింది. అధికారంలో కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో. అవును సార్. అయితే ఆ ఫీడ్బ్యాక్ క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ అన్నా గుర్తించగలగాలి. అది వదిలేయండి, కనీసం ఎమ్మెల్యేలు ఎవరంటున్నారు? ఎమ్మెల్యేలు ఓవర్వేమింగ్గా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నా ఏమవుతుంది? అధికారం కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో ఉంది. ఒక్కసారి హైకమాండ్ నిర్ణయం తీసుకున్నాక అందరు ఇటొస్తారు అని నమ్మింది కాంగ్రెస్ హైకమాండ్. అందువల్ల ఇక్కడ ఎవరో ఏదో చెప్పితే నమ్మారు. రెండోసారి పొరపాటు చేశారు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేయాలి, కేసీఆర్ బీఆర్ఎస్ను
కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ప్రతిపాదన చేశారు. ఈ మధ్య ఇంటర్వ్యూలలో టీవీ ఇంటర్వ్యూలు ఎన్నికలకు ముందు కేటీఆర్ కూడా ప్రస్తావించారు. అవును, మీ ఇంటర్వ్యూ సో నాకు ఇష్టం లేదు, నేను రాజకీయాలకే దూరం ఉండేవాడిని, అదే జరిగితే అంటూ మాట్లాడారు కూడా. అందువల్ల కేసీఆర్ ప్రతిపాదించితే సోనియా గాంధీ దిగ్విజయ్ సింగ్తో మాట్లాడమని, ఈలోగా తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు అది ఇది మాట్లాడడం, దిగ్విజయ్ సింగ్ ఏం సలహా ఇచ్చాడో తెలియదు. చివరికి ఏం జరిగింది, తెలంగాణలో 10 ఏళ్ళు పట్టింది అధికారంలోకి రావడానికి. అంటే ఆ సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఆయన చేయడం తమ పార్టీ ప్రయోజనమా కాదా అని అర్థం చేసుకోలేకపోయింది. అందువల్ల పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పాలిటిక్స్లో ఒక ప్రిన్సిపల్ ఉంటుంది, పాలిటిక్స్లోనే కాదు ప్రతి దాంట్లో ఒక ప్రిన్సిపల్ ఏంటంటే డిఫైనింగ్ మూమెంట్ అంటారు. అంటే ఆ డిఫైనింగ్ మూమెంట్లో నిర్ణయం తీసుకోగలగాలి. అదొక కంపెనీ అయినా, ఒక రాజకీయ పార్టీ అయినా, ఒక వ్యక్తి అయినా, ఆ డిఫైనింగ్ మూమెంట్ ఈ క్షణములో నేను ఏ నిర్ణయం తీసుకోవాలి, ఆ సరైన నిర్ణయము సరైన సమయంలో తీసుకుంటే ఈ పదాలను చాలా సందర్భాల్లో వాయిదా వేస్తానికి వాడుతుంటారు. కానీ ఆ మూమెంట్లో సమయం తీసుకుంటే, ఒక నిర్ణయం తీసుకుంటే దాని ఫలితం మామూలుగా ఉండదు. అందువల్ల ఆ డిఫైనింగ్ మూమెంట్ను గుర్తించగలగాలి. సో రాజకీయాల్లో కానీ వ్యాపారంలో కానీ ఆ డిఫైనింగ్ మూమెంట్, ఈ సమయంలో పెట్టుబడి పెడితే, ఈ సమయంలో ఇంకో బ్రాంచ్ పెడితే, ఈ సమయంలో కొత్త ప్రొడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తే మార్కెట్ అనుకూలంగా ఉంటుందని గుర్తించాలి. మళ్ళీ అదేదో నమ్మకాలతో కాదు, సైంటిఫిక్గా మార్కెట్ను స్టడీ చేసి ఇంకా ఇప్పుడు పోటీ లేదు, ఈ పని చేస్తే మనం సక్సెస్ అవుతామని. సో ఆ రకమైన డిఫైనింగ్ మూమెంట్లో కాంగ్రెస్ పార్టీ గతంలో ఈ హైకమాండ్ కల్చర్ హైయెస్ట్ స్థాయిలో ఉన్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వదులుకుంది. దాని పర్యవసనంగా ఆ తర్వాత అప్పుడే దెబ్బ తగ్గింది. చాలామంది రాష్ట్ర విభజన వల్లనే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది అనుకుంటారు. నిజం కాదది, రాష్ట్ర విభజన కారణమే. కానీ అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు, జగన్మోహన్ రెడ్డి ఎపిసోడ్ను సరిగా డీల్ చేయడంలో కాంగ్రెస్ హైకమాండ్ వైఫల్యం కారణమైంది. సో జగన్మోహన్ రెడ్డి ఏ రకమైన తిరుగుబాటు చేస్తాడు, ఆ తిరుగుబాటుకు ప్రజలు ఏ రకంగా రియాక్ట్ అవుతారు, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఎలా ఉంది, రాజశేఖర రెడ్డి పట్ల ఎలా ఉంది, ఇవేవి గుర్తించలేకపోయారు. సో ఈ గుర్తించలేకపోవడం వల్ల 2012లోనే మొదటి దెబ్బ తగిలింది. 14కు వచ్చే వరకు రాష్ట్ర విభజనతో మళ్ళీ దెబ్బ తగిలింది. దాని పర్యవసనం మనం చూస్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్లో 1% ఓటింగ్ పడిపోయింది. అంటే ఒక నిర్ణయం చేయడంలో గనక తప్పుడు నిర్ణయం జరిగి ఉంటే కంప్లీట్గా ఆ పార్టీ కొలాప్స్ అవుతుంది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి ఉంటే ఏం జరిగేది? సో అప్పుడు ఆ రాష్ట్ర విభజన ప్రక్రియ ఉండేదా, ఉంటే ఎలా ఉండేది? ఇవన్నీ కూడా వెరీ డిఫికల్ట్ థింగ్స్ టు ప్రిడిక్ట్ టుడే. బట్ ఆ రోజు ఆ పొరపాటు చేసిన కారణం ఈవెన్ రాష్ట్ర విభజన కూడా 2014లోనే కాక 2012లోనే చేసి ఆంధ్రప్రదేశ్కు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణకు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేసి ఉంటే, ఉదాహరణకు 2012లో రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డిని, తెలంగాణకు జానారెడ్డిని కనుక ముఖ్యమంత్రులు చేసి ఉంటే కాంగ్రెస్ పరిస్థితి 2 రాష్ట్రాలే బాగుండేది, బతుకుండేది. సో ఆ పొరపాటు 2014 ఎన్నికల వరకు సాగదీసి కేసీఆర్ భాషలో చెప్పాలంటే గుంజి తీసుకున్నాం అనే దాకా తెచ్చుకున్నారు. సో 2012లో కనుక చేసి ఉంటే ఏవైతే 2 years టైం ఉండేది. రాజశేఖర రెడ్డి సానుభూతితో ఆంధ్రప్రదేశ్లో మా పార్టీ బతికేది, తెలంగాణలో కూడా పార్టీ బతికేది. ఆ 2 ప్రభుత్వాలు కనుక జనరంజక పాలన ఇచ్చి ఉంటే 2014లో మళ్ళీ గెలిచేవారు. ఒకవేళ ఓడినా బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉండేవారు. సో ఈ 2 ఆ రోజు అంటే ఒక నిర్ణయాన్ని తీసుకోవడంలో హైకమాండ్ కొద్దిమంది వ్యక్తుల చెప్పేటువంటి స్వీయ మానసిక దృక్పథం నుంచి కేసీఆర్ కో క్యా హై, దిగ్విజయ్ సింగ్ అంటే కుచ్ భీ నహీ హై అనుకున్నారు. ఏం జరిగింది? అక్కడ కట్ చేస్తే సీను కేసీఆర్ తెలంగాణ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే నేను తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అని ప్రమాణం చేశాను. మళ్ళీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణం చేస్తానికి రేవంత్ రెడ్డి అనే నేను అని ప్రమాణం చేస్తాను. 10 ఏళ్ళు పట్టింది. వల్ల ఒక నిర్ణయం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంకేం చేయగలుగుతుంది, అంతా పోయినాక ఏం చేయగలుగుతుంది? సో ఇప్పుడు షర్మిల మళ్ళీ అంటే చూడండి, రాజశేఖర్ రెడ్డి వారసత్వానికి ఉన్న పొలిటికల్ స్ట్రెంగ్త్ను
కాంగ్రెస్ హైకమాండ్ ఆ రోజు గుర్తించలేకపోయింది. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి వారసత్వం యొక్క పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది అనేది అంచనా వేయలేక దెబ్బతిన్నది. ఇవాళ అంచనా వేసినా ఏం చేయగలిగే పరిస్థితుల్లో ఇప్పుడు ఉంది. అంటే ఇప్పుడు షర్మిల రూపంలోనైనా కాంగ్రెస్ హైకమాండ్ గుర్తించిందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేకపోతే ఇప్పుడు షర్మిలకు అవసరం ఉంది, కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉంది, ఈ కోణంలో చూస్తే అంటే ఇప్పుడు గుర్తించినా గుర్తించకపోయినా చేయగలిగింది ఏం లేదు కదా. ఇప్పుడు గుర్తించినా ఉన్నదే 1% ఓటు. ఇప్పుడు ఒక పరిణామాన్ని ఒక సమయంలో ఇప్పుడు ఒక సరైన సమయంలో గుర్తిస్తే దాని ప్రయోజనం ఉంటుంది. అంటే బెటర్ లేట్ దెన్ ఎవర్ అంటారు. ఇప్పటికైనా షర్మిల గుర్తించారు. షర్మిలను గుర్తించింది కూడా ఏంటి, అటు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ సంక్షోభం, ఇటు షర్మిలకు పార్టీ రాజకీయంగా ఆప్షన్ లేదు. అది వారిద్దరి మధ్య ఉన్న అనివార్య పరిస్థితి. ప్రజలకు కాంగ్రెస్ను గెలిపించాలని అనివార్య స్థితి కలగాలి కదా. సో అందువల్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి షర్మిల నాయకత్వానికి ఎందుకు ఓటు వేయాలో చెప్పగలగాలి. షర్మిలకు అవసరం ఉంది కనుక కాంగ్రెస్లో చేరారు, కాంగ్రెస్కి అవసరం ఉంది కనుక షర్మిల తీసుకున్నారు. ఇక్కడ వరకు అభ్యంతరం లేదు. సో ఇద్దరికి అవసరం ఉంది, ఈ పరిణామం జరిగింది. కానీ ప్రజలకి ఏం సంబంధం ఈ పరిణామంతో? సో ప్రజలకు ఏంటి ప్రయోజనం అనేది చెప్పగలగాలి కదా. సో అది చెప్పలేనప్పుడు రాజకీయంగా నాయకత్వ మార్పులే మొత్తం పరిణామాలను మారుస్తాయి అనుకుంటే పొరపాటు. అదే వాతావరణం ఉంటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎందుకు పెట్టేది, వైఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ పార్టీ పెట్టేది కదా. నిన్న మీరు విశ్లేషణ చేసిన దగ్గర నుంచి ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతున్నారు ఏపీలో, తెలంగాణలో. అంటే తండ్రిని కోల్పోయిన జగన్ పట్ల ప్రజలు అప్పుడు చూపిన సానుభూతి ఆయనకు ఓట్లు కురిపించింది. సేమ్ టైంలో వాటిని తాము తీరుస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు చాలా సీరియస్గా చెప్తున్నారు. నాకు చాలామంది నిన్న కాల్ చేశారు మీ విశ్లేషణ తర్వాత. అంటే రాయలసీమలో 9%, ఇతర జిల్లాలో 6%, కొంత ఓటింగ్ ప్యాటర్న్ పెరిగే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ కానీ. అంటే వాళ్ళ అవకాశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో $1 మిలియన్ క్వశ్చన్, అంటే కోటి రూపాయల ప్రశ్న అంటారు కదా, ఆ $1 మిలియన్ క్వశ్చన్ ఇదే. ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత ఓటింగ్ పెరుగుతుంది, అది జగన్మోహన్ రెడ్డి అనుకూల ఓటింగా ప్రతిపక్ష ఓటింగా అనేది తేలాలి. అంటే జగన్మోహన్ రెడ్డిని పట్ల అసంతృప్తితో ఉండి తెలుగుదేశంకో జనసేనకో ఓటు వేయాలనుకున్న వారు అటు వేయలేక, అంటే వారు సాంప్రదాయ టీడీపీ వ్యతిరేక ఓటరై జగన్ పట్ల అసంతృప్తి ఉన్నవారు షర్మిలకు ఓటేశారనుకోండి, అదొక రకమైన రాజకీయ పరిణామం ఉంటుంది. ప్యూర్లీ జగన్మోహన్ రెడ్డి అనుకూల ఓట్ని, అంటే రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని అభిమానించే వాళ్ళే ఇటువైపు కనుక షర్మిల వైపు వస్తే దాని ప్రభావం ఉంటుంది తప్పనిసరి. ఇప్పుడు ముఖ్యంగా రాయలసీమలో, ఎందుకంటే గ్రేటర్ రాయలసీమలో లాస్ట్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తిరుగులేని విజయాన్ని సాధించింది. చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, కేశవ్ మినహా దాదాపు ఎవరు గెలిచినట్లేరు. 4 రాయలసీమ జిల్లాలు కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం కలిపితే గ్రేటర్ రాయలసీమ అంటారు. సో ఇక్కడ చాలా బలమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో దక్షిణాంధ్రలో అమరావతి అంశము, టీడీపీ జనసేన కలయిక జగన్మోహన్ రెడ్డికి డెఫినెట్గా సవాల్ ఇస్తుంది. ఉత్తరాంధ్రలో విశాఖ రాజధాని అన్నా కూడా అక్కడ ప్రజలేమీ ఆహ్వానిస్తున్నట్లేరు. అందువల్ల రాజధాని విశాఖ తరలింపు అనేది జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్రలో ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఇస్తుందా అనేది అనుమానాస్పదమే. అందువల్ల ఈ 2 ఉత్తర దక్షిణ ఆంధ్ర ప్రాంతంలో టీడీపీ జనసేన కలయిక డెఫినెట్గా ఒక ఛాలెంజ్గా ఉంటుంది. సో దాంతోపాటు ప్రభుత్వం పట్ల ఉండే అసంతృప్తి ఇవన్నీ కూడా గణనీయంగా సీట్లు కోల్పోయే అవకాశం ఉంది. దాంతోనే అధికారం పోతుందా అనేది రాయలసీమ పైన ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఇక్కడ కోల్పోతున్న సీట్లను రాయలసీమలో కూడా కొంత కోల్పోతే చాలా పెద్ద ఛాలెంజ్ వస్తుంది. రాయలసీమలో తన సుప్రీమసీ కనుక నిలుపుకోగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ బయటపడుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్న మేజర్ అడ్వాంటేజ్ అంటే 151 సీట్లు, అంటే 60 మంది ఓడిపోయినా కూడా ఇంకా సిట్టింగ్ ఎమ్మెల్యే 91 ఉంటాయి, 91తో అధికారం ఉంటుంది. సో అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్న అడ్వాంటేజ్ అది. అందువల్ల గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని కనుక నిలుపుకోగలిగితే అధికారం అనేది జగన్కు మళ్ళీ వస్తుంది. అందువల్ల షర్మిల నాయకత్వం ఇప్పుడు ఇడుపులపాయలో రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర అధికారాన్ని బాధ్యతలు చేపడుతుంది అని అంటున్నారు సెంటిమెంట్. సో అందువల్ల సెంటిమెంట్ కూడా రాయలసీమతోనే మొదలు పెడుతుంది. సో రాయలసీమలో కనుక షర్మిల ప్రభావం ఎలా ఉంటుంది
అనేది ఇప్పుడు కీలకమవుతుంది మిగతా చోట కన్నా కూడా. సో డెఫినెట్గా అక్కడ ఎంత ఓటింగ్ తెచ్చుకోగలుగుతుంది అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ భవితవ్యాన్ని కూడా తేల్చే అంశం.